మరి పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, నిష్కల్మషంగా, నిష్కపటముగా, ఏ విధమైనటువంటి కపటోపాయములు, కుట్రపు పూరితమైనటువంటి స్వభావములు లేకుండా ఒక మంచి మనస్సుతో, నిర్మలమైన మనస్సాక్షితో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ఆశ కలిగి ఉన్నటువంటి వారు రాగి లాంటి వారైనా దేవుడు బంగారం అంత విలువ వారికి ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. ఈరోజు మనం ఆ విధంగా మనం కనుక నడిపింపు లేదనుకోండి, ఆచారంగా అలవాటుగా మనం గడుపుతూ ఉన్నాం అనుకోండి, మనకు ఎంత విలువ అంతే విలువే. కాబట్టి మన విలువ పెరగాలంటే ఇప్పుడు రాగి బంగారం అయిపోద్దా? రాగే, అది రాగిగానే పుట్టింది, రాగిగానే ఉంటుంది. రాయిగానే పుట్టింది, రాయిగానే ఉంటుంది. కానీ దేవుడు దానికి విలువను మార్చినట్టుగా చూసాం. ఆ విలువ మారడానికి కారణం పరిశుద్ధత.